వేదానికి ఉండే గొప్పతనం ఏంటంటే అన్ని కోణాలని తనలో దాచుకొని ఆ శాసనాలు ఇస్తుంది. ఒక్క కోణమని కాదు, అన్ని కోణాలు దాచుకునే మాట్లాడుతుంది ఒక మాట. అంటే సమగ్రమైంది శాస్త్రం. అందుకనే ఇట్ ఈస్ కంప్లీట్, ఇట్ ఈస్ నాట్ ఇన్కంప్లీట్. ఒక డాక్టర్ ఇన్కంప్లీట్. ఎందుకని? ఆయన హీ టాక్స్ టు యూ, హీ కెన్ రెస్పాండ్ టు యూ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు మెడికల్ ఆస్పెక్ట్. అదే ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఒక ఇండస్ట్రీ, దీన్ని ఇలా పెట్టాలి, లేకపోతే బ్యాంక్ ఎంత ఇస్తుంది, మనం ఇలా చేసుకుంటాం, ఈ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, దాని గురించే మాట్లాడతాడు. హీ ఈజ్ ఇన్కంప్లీట్. హీ మైట్ బీ కంప్లీట్ విత్ రెఫరెన్స్ టు పర్టికులర్ ఇన్స్టెన్స్, పర్టికులర్ సబ్జెక్ట్, బట్ హీ ఈజ్ నాట్ వాస్ట్, హీ ఈజ్ నాట్ కంప్లీట్, హీ ఈజ్ నాట్ ఆల్. అలాగనే శాస్త్రము ఒక విషయాన్నే చెప్పేటువంటి విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ కాదది. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రతి కోణాన్ని తన దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఒక మాట మాట్లాడుతుంది శాస్త్రం. అందుకనే అది అంటుంది 3 పూట్ల స్నానం చేయాలి. ఎప్పుడు? సూర్యుడు రాక ముందు, సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. అలానే సూర్యుడు అస్తమించక ముందే చేయాలి. అలాగనే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేలోపే చేయాలి స్నానం. 3 స్నానాలు చేయాలి. ఎంత ఎక్సలెంట్ హెల్దీ బాడీ తెలిసింది, ఎంత ఆస్పెక్ట్ దాంట్లో, ఎంత అద్భుతమైంది పెట్టారు. మనకు ఉదయం స్నానం చేస్తాం, మధ్యాహ్నం స్నానంలోపు బాడీ ఇట్ మైట్ అట్రాక్ట్ డస్ట్. తర్వాత ఈ డస్ట్ని అలా వదిలేసామనుకోండి 12 గంటలు 16 గంటలు, అది పోర్స్లోకి వెళ్ళిపోయి స్థిరపడిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. దానికి మళ్ళీ రకరకాల యాంటీబాడీస్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఉదయం స్నానం చేసి అలా వదిలేయొద్దు, మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయి. సో మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు డస్ట్ అట్రాక్ట్ అవుతుంది, వెంటనే క్లియర్ చేసుకుంటూ ఉంటాం. లేదండి మేము ఏసీలోనే ఉంటాం, ఎక్కడికి తిరగమనుకోండి. ఈ ఏసీలో ఉంటే వెళ్ళే క్రిములు వెళ్ళవండి లోపలికి. ఏసీలో ఉంటే డస్ట్ రాకపోవచ్చు, కానీ చాలా క్రిములు ఈ ప్రకృతిలో మీరు ఎంత మూత పెట్టి ఏం చేస్తున్నా క్రిములు తిరుగుతూనే ఉంటాయి. మనం దేన్ని తీసేయలేం. అన్నిటినీ తొలగించేశాను నేను ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాను అనుకుంటే నువ్వే పడిపోతావు. ఇంకెందుకని అన్నీ పోయాయి కనుక నీ ఆధారాలన్నీ పోతాయి, పడిపోతావు. ఎన్నో క్రిములు అలా నిరంతరం ఉంటూ ఉంటాయి మన చుట్టూతా. గాలి పీల్చుకుంటున్నా, విడిచిపెడుతున్నా, చూస్తున్నా, అన్ని క్రిములే. ఇదంతా క్రిములమయం, ఇదంతా మొత్తం క్రిములే. దీని మీద క్రీములు రాస్తున్నాం మనం. అది కాబట్టి ఇక్కడ చూడండి, అది శాస్త్రం ఆ మాట చెప్పింది, దానికి ఒక ప్రామాణికత ఉంది. ఆహరహర సంధ్యామాదీత, ఉదయం సూర్యోదయ సమయంలో నువ్వు ఎవరితోటి మాట్లాడకు, కూర్చో, దైవం దగ్గర కూర్చో. ఆ సూర్యోదయ సమయం అనేదండి ఈ లోకంలో మన కోసం నిజంగా ఒక గొప్ప శక్తిని ఇవ్వడానికి భగవంతుడు పెట్టాడు. ఆ సూర్యుడు ఉదయించే సమయంలో మీరు కనుక దైవం దగ్గర కూర్చొని మీరు పూజ, అర్చన, ఆ ధ్యానం చేస్తే యూ కెన్ ట్యాప్ ది ఎక్స్ట్రా ఎనర్జీ ఫ్రమ్ ది క్రియేషన్. ఈ కాస్మిక్ నుంచి కాస్మిక్ ఎనర్జీ ట్యాప్ చేయొచ్చు. అలాగనే మధ్యాహ్నం సంధ్యా సమయం మీరు ఎక్కడున్నా, ఒకవేళ స్నానం చేయలేకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. జస్ట్ మీ మైండ్ని అలా రిలాక్స్ చేసి ధ్యానం చేయండి. సూర్యోదయ సమయంలో కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఎక్కువ అక్కర్లేదు, దాన్ని పెంచుకోండి మోతాదు. అలాగనే సంధ్యా సమయం మన పూర్వీకులు ఏంటంటే ఇదే ఆస్పెక్ట్ని క్రియల రూపంలో పెట్టించారు. మన వాళ్ళు అలాగైనా క్రియలు చేసైనా మారుతాయి. ఒరే ఉదయం అయిపోయింది దీపం పెట్టాలరా, ఒరే సాయంత్రం అయిపోయింది చీకటి పడిపోతుంది దీపం పెట్టాలరా, కాళ్ళు చేతులు కడుక్కొచ్చి వెంటనే పరుగులు ఏంటి చీకటి పడిపోతుంది దీపం పెట్టాలి. దానివల్ల 2 ఆస్పెక్ట్ అంటే చీకటి పడుతుంది కాబట్టి దీపం కావాలి, రెండోది సంధ్యా సమయంలో ధ్యానం చేయాలి. కాబట్టి నిత్యకర్మ, సెట్ ఆఫ్ నిత్యకర్మ, ఇవన్నీ విహిత కర్మల్లోకి వస్తాయి. ఇంకోటి నైమిత్తికం కర్మ, అంటే నిమిత్తంగా చేసేది, అంటే అప్పుడప్పుడు చేసేది. ఏమిటి? పితృతర్పణాలు, పితృదేవతకి చేసేటువంటి కార్యక్రమాలు, లేదా పౌర్ణమాస్యం పూర్ణిమ నాడు చేయవలసినటువంటి విధులు. ఈ అమావాస్య తిథి, పూర్ణిమ తిథి చాలా ప్రత్యేకమైన తిథులు. ఆ అమావాస్య తిథికి పూర్ణిమ తిథులకి చాలా కార్యక్రమాలు చెప్పారు. అవి చేయడం నైమిత్తిక కర్మలు. అలాగనే తీర్థాటనం చేయడం, క్షేత్రాలకి వెళ్ళడం, ఉపవాసం చేయడం, వ్రతాలు చేయడం. కార్తీక మాసం వచ్చిందనుకోండి, మొత్తం నెల పొడుగుతా ఒక్క పొద్దు ఉంటారు. ఒక్క పొద్దు అంటే తెలుసా? ఏకభుక్తం. దాన్ని గ్రామీణంలో ఒక్క పొద్దు. అదే సంస్కృతమే గ్రామీణ భాషలో ఒక్క పొద్దు. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినరు, చుక్క చూసి తింటారు. వీడికి ఈలోపు చుక్క కనిపిస్తుంది. సో ఉండాలి అది. ఎందుకు అని అంటే ఇట్స్ ఏ ప్రాసెస్ ఉంది, దాని వెనకాల చాలా హిస్టరీ ఉంది, ట్రెడిషన్ ఉంది. కాబట్టి ఇక్కడ నైమిత్తికం కర్మ, నిత్యకర్మ, ఇవి 2 విహిత కర్మల్లోకి వస్తాయి. ప్రతిషిద్ధ కర్మ, ఈ ప్రతిషిద్ధ కర్మ ఏంటనంటే మనం చెయ్యకూడని కర్మలు. కళంజం న భక్షయేత్, మాంసం తినద్దు. ఎవరికి? ఇక్కడ ఒక ప్రశ్న.
ఓ రాజుకి ఆప్షన్ ఇచ్చింది. రాజు తినచ్చు, లేకపోతే ఒక శూద్రుడు అంటే కష్టపడి ఇచ్చేసి చేసేవాడు తినచ్చు, సైనికుడు తినచ్చు. ఎందుకని? వీళ్ళందరిది తమో ప్రవృత్తి, రజో ప్రవృత్తి. కానీ ఒక సాధకుడై ఉండి ఆధ్యాత్మిక చింతనలోకి అడుగు పెట్టిన తర్వాత వాడికి ఆ తమో రజో గుణాల యొక్క ఆహారం అక్కర్లేదు, దానికి కావాలి. ఈ సైనికుడికి మీరు పప్పు కొద్దిగా అన్నం పెట్టి, బార్డర్లో ఉండేవాడికి కొద్దిగా పప్పు అన్నం కొద్దిగా నెయ్యి వేసి పెట్టారనుకోండి, వాడు ఎలా నాలా పప్పులా కూర్చుంటాడు. వాడు అక్కడి నుంచి పాకిస్తాన్ వాడు రాగానే అన్నం బ్రహ్మే దివ్యజాన అంతా చూడండి. ప్రతిషిద్ధ కర్మ నా యొక్క జీవన విధానానికి, నా సాధనకు, నా యొక్క ఆంతరంగికమైనటువంటి ఆ విచారణ ధారకు సహకరించే ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఆలోచించండి, ఈ ప్రతిషిద్ధ కర్మలు ఇవన్నీ కూడా కళంజన్న భక్షయేత్, సురానపేయ, ఇవన్నీ ప్రతిషిద్ధ కర్మలు, అవన్నీ విహిత కర్మలు.